శ్రీ మయూరి నృత్యాలయ సాంస్కృతిక సేవా సంస్థ సంక్రాంతి మువ్వల సవ్వడి అనే చక్కటి నృత్యోత్సవ కార్యక్రమాన్ని మన ముందు ఇప్పుడు దాకా నిర్వహించుకున్నాము. ఇంకా అనేక నృత్యాంశాలు కూడా ఉన్నాయి. సభా కార్యక్రమం తర్వాత వాటిని కొనసాగిస్తామని తెలియజేస్తూ మనకు విచ్చేసినటువంటి అతిథులను ముందుగా వేదికను అలంకరించవలసిందిగా పేరు పేరున సవినయంగా సగౌరవంగా కోరుతూ ఉన్నాను. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నేను రాజనాల శ్రీదేవి. ఈ యొక్క సేవా సంస్థని రాజనాల నందిత, నాట్య కిన్నెర రాజనాల నందిత ఫౌండర్ అండ్ డైరెక్టర్, అలాగే ఆర్ఎస్ఎస్ రామ్ కుమార్ గారు ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో నాట్యానికి ఒక మంచి వేదిక కావాలని నిర్వహించుకోవడం జరిగింది. పెద్దల ఆశీస్సులతోటి ఇంతవరకు జయప్రదంగా జరుగుతూ వచ్చింది. ఈనాటి మన ముఖ్య అతిథులు కళారత్న హాస్యబ్రహ్మ శ్రీ శంకరనారాయణ గారు, సీనియర్ జర్నలిస్ట్, హాస్యావధాని. వారిని సవినయంగా శ్రీ మయూరి నృత్యాలయ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంది. మన యొక్క కరతాళ ధ్వనులతోటి ఒక్కసారి గట్టిగా మన కోసం, మన చిన్నారులకు ఆశీస్సులు అందజేయడం కోసం విచ్చేసి ఉన్నారు. వారికి సాదర స్వాగతం. అలాగే శ్రీ రామదాస్ తేజావత్ గారు, అడిషనల్ డీజీపీ హైదరాబాద్ ట్రాఫిక్, వారు కూడా మరో 2 నిమిషాల్లో విచ్చేయనున్నారు. డాక్టర్ చింతకుంట మాణిక్రావు గారు, ఫిల్మ్ హీరో, మా ఈసీ మెంబర్. చెప్పాను కదా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు, 11 టైమ్స్ వారు బాధ్యతలు నిర్వహిస్తూ ఫిల్మ్ హీరోగా అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారు కూడా మన చిన్నారులకు ఆశీస్సులు తెలియచేయడం కోసం విచ్చేసి ఉన్నారు. వారికి శ్రీ మయూరి నృత్యాలయ సాదర స్వాగతం తెలియచేస్తుంది మన యొక్క కరతాళ ధ్వనులతోటి. శ్రీ రమాకాంత్ గారు, ఫిల్మ్ హీరో, సముద్రుడు ఫేమ్. వారికి కూడా సవినయంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానం పలుకుతుంది శ్రీ మయూరి నృత్యాలయ. శ్రీమతి అంజనీ కుమారి గారు. సార్ నమస్తే. సార్ చెప్పండి. అలాగే మా సభ్యులు సీనియర్ ఆర్టిస్టులు శ్యామ్ గారు, ప్రభాకర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మన యొక్క కరతాళ ధ్వనులతోటి ఒక్కసారి చప్పట్లండి. శ్రీమతి అంజనీ కుమారి గారు, పీవీపీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ సిఎస్సి కోర్ట్, అలాగే సంఘ సేవకురాలు. తను థ్రోట్ పెయిన్ తోటి కొంచెం ఫీవరిష్గా ఉందని ఇప్పుడే మనకు సమాచారం తెలిసింది. అయినా వారి ఆశీస్సులు మన చిన్నారులకు ఎల్లవేళలా ఉంటాయని కోరుతూ ఆశిస్తూ ఎప్పుడూ వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారు మన యొక్క సేవా సంస్థని. త్వరలో వారు కోలుకోవాలని కోరుతూ, అలాగే మనకు నాట్య గురువులు విచ్చేసి ఉన్నటువంటి నాట్య గురువులు ముందుగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కీర్తన గారు, నాట్య గురువులు కీర్తన గారు, అలాగే సలాడి శ్రీదేవి గారు, తులసి గారు, తులసి డాన్స్ అకాడమీ, భవ్య గారు,
మైత్రి కళానికేతన్, ప్రశాంతి గారు, శ్రీ హంస కూచిపూడి కళానిలయం, గురు పద్మజ గారు, అభినయ నృత్య జ్యోతి, గురు వాణి తులసి గారు, ఎస్ఎస్వి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, గురు గంధం కృష్ణవేణి గారు, శ్రీ నాట్య నిలయం కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, అలాగే మంగళంపల్లి మాధురి గారు, సహస్ర షణ్ముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్, గురు స్పందన గారు, సత్యభామ ఆర్ట్స్ అకాడమీ, అలాగే గురు పూర్ణిమ ప్రసన్న గారు, వీరందరికీ కూడా సాదర స్వాగతం తెలియచేస్తుంది శ్రీ మయూరి నృత్యాలయ. ఒక్కసారి నాట్య గురువులు ఎంతో ఓర్పుని నేర్పుని కలగలిపి చిన్నారులకు నాట్యం నేర్పిస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ, కళాభివందనాలు ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ, మాణిక్రావు గారిని అధ్యక్షత వహించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడైతే బ్యాలెన్స్ ఉంటుంది. పేర్లు ఎవరు వచ్చారో వాళ్ళ పేరు టీకు ఎవరు వచ్చారు. శ్రీరామ్ అని చెప్పారు. కొంచెం గుర్తుంటుంది. ప్రేక్షక దేవుళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు లేనిదే మేము లేము. మీరు రావడం వల్లనే ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం సాధించిందని ఒక్కసారి మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, మా గురువర్యులు హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారు, అలాగే పెద్దలు మా అసోసియేషన్ సభ్యులు హీరో సముద్ర సినిమా హీరో రమాకాంత్ గారు, పేర్ల ప్రభాకర్ గారు, సోదరుడు శ్యామ్, అలాగే డ్యాన్స్ గురువులు అందరూ ఉన్నారు అక్కడ. కొద్దిగా వాళ్ళ పేర్లు ఇక్కడ చూసుకుంటూ చదువుతాను, నేను తప్పుగా భావించకూడదు. కల్పన గారు మరియు కీర్తన గారు మరియు శ్రీదేవి గారు మరియు కృష్ణవేణి గారు మరియు పద్మజ గారు మరియు మాధురి గారు, అలాగే శ్రీదేవి గారు, శ్రీదేవి గారి పాప నందిత గారు, ఈ ప్రోగ్రాం ఆర్గనైజింగ్ చేస్తున్న రామ్ కుమార్ గారు. మిత్రులారా, ఇది నేను రెండోసారో మూడోసారో శ్రీదేవి గారి ప్రోగ్రాంకు నేను రావడము. శ్రీ మయూరి నృత్యాలయ సంస్కృతి సేవా సంస్థ అదే మొత్తం ఇవన్నీ రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆర్గనైజర్ గారుగా మనకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, చాలా రోజులు ఒక 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వము సినిమా వాళ్లకు అవార్డులు ప్రకటించి మొన్ననే ఇచ్చారు. తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి ఇంకా ఇవ్వలేదు. అంటే సినీ కళాకారులను మరియు మిగతా కళాకారులను ప్రభుత్వము మున్పటిలా సత్కరించుకొని సన్మానించుకోవడం తగ్గిపోయింది. వాళ్ళందరికీ వేదిక మీద నుంచి నేను చెప్పడం ఏంటంటే, కళాకారుని ప్రభుత్వం గుర్తించి వారికి అవార్డులు, రివార్డులు, ప్రశంసలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. కానీ మనం కోరుకోకుండానే ఒక దేవుళ్ళలాగా ఇలాంటి సంస్కృత సంస్థలు కళాకారులను అందరినీ ఎంకరేజ్ చేసి రవీంద్ర భారతిలో, త్యాగరాయ గణసభలో, తెలుగు యూనివర్సిటీలో, రకరకాల ఆంధ్ర పరిషత్తులో, ఇలా రకరకాల త్యాగరాయ గానసభలు, ఇట్లా రకరకాల చోట్లల్లో ఆడిటోరియంలలో ప్రోగ్రామ్స్ చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తున్నారు.
అలా ప్రోత్సహిస్తున్న రామ్ కుమార్ గారికి, శ్రీదేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి చప్పట్ల మధ్యన వాళ్ళని ప్రశంసించాలని కోరుకుంటున్నాను. కళాకారుడు పైసలను చూడడండి, ఆయన వేసే పాత్రలను చూస్తాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. కళాకారుడు కోరుకునేది ప్రేక్షకుల చప్పట్లు, సంస్థల కప్పే దుప్పట్లు అంటే శాలువాలు, చప్పట్లు దుప్పట్లు ఉంటే 2 పూటలు అన్నం లేకున్నా పర్వాలేదు, హాయిగా ఉంటాడు. ఈరోజు నాకు సన్మానం జరిగింది, ఈరోజు నాకు సత్కారం జరిగిందని. అలా అల్ప సంతోషులము కళాకారులము. నేను కూడా అంతే, మనమంతా అంతే. ఇక ఈరోజు పిల్లలు చాలా గొప్పగా మంచిగా డ్యాన్స్ చేశారు. డీసీపీ గారు రామ్ తేజ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బ్రదర్ రండి, చప్పట్ల ద్వారా మన డీసీపీ గారిని ఇన్వైట్ చేయండి అందరూ. ఆయన కూడా కళాకారుడే, ఏకపాత్రాభినయాలు చేస్తూ ఉంటారు స్టేజ్ మీద, అందరినీ హాయిగా కలుపుకొని తిరుగుతూ ఉంటారు. ఒక పోలీస్ అన్న అది లేకుండా మన సోదరుల్లాగా మనలో ఒకరై ఆయన ఎంతో యాక్టివ్గా ఉంటారు. పాటలు పాడతారు, పాటల మీద డ్యాన్స్ కూడా చేస్తారు. సకల కళా వల్లభుడు ఆయన. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను బ్రదర్. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, వెల్కమ్ బ్రదర్, వెల్కమ్. రండి సార్, రండి కూర్చోండి. చూసారా, రాగానే అన్న ఎన్టీ రామారావు లెవెల్లో మీ అందరికీ చేయి చూపించారు. ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు ఆయన. అయితే పిల్లలకు క్రమశిక్షణ, పట్టుదల, కృషి, దీక్ష, సాధన తల్లిదండ్రులు, గురువులే నేర్పియాలి. ఇప్పుడు చేసిన పిల్లలందరిలో ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్, పట్టుదల కనిపించింది. అందుకు గురువులు, నృత్య గురువులు అందరూ వారి తోడ్పాటును, వాళ్ళ అభిమానాన్ని పిల్లల మీద చాటుకొని ఇంత గొప్పగా చేయించారు. అందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. ఇక నెక్స్ట్ తల్లిదండ్రులు వాళ్ళ అన్న కోరికలు, వాళ్ళ చిన్ననాటి వాళ్ళ డ్యాన్స్ చేయాలన్నా, సినిమాలకు పోవాలన్నా, ఇంకా రాజేశ్వర రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఆయన ఎక్కడున్నారు? అక్కడ శ్రీకాళహస్తి సర్పంచ్ గారు రాజేశ్వర రెడ్డి గారు, ప్లీజ్ కమింగ్ ఆన్ ద డైస్. అయితే నాకు నాకు పని నన్ను ఒకటి కావాలనుకున్నాను, అది నెరవేరలేదనుకో, నా పిల్లల ద్వారా అది నెరవేర్చుకోవాలని అనుకుంటాము. ఈ రోజున డ్యాన్స్ చేసిన పిల్లలు అందరూ వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్రెస్టు, ఆ తర్వాత పిల్లలలో వచ్చిన జిజ్ఞాస, ఈ రెండు కలిపి ఈరోజు పిల్లలు డ్యాన్స్ చేశారు. పిల్లలు ఎంత డ్యాన్స్ చేసినా దాని వెనకాల ఆ తల్లిదండ్రుల కృషి, ఆ తల్లిదండ్రుల మనోభావాలు, ఆ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు తిరుపతి లడ్డూలాగా వాళ్ళ వెంటనే ఉంటాయి. తిరుపతి లడ్డూను మనం ఎంత ఆనందంగా ఇష్టంగా తింటామో, ఈ కళను, వీటన్నిటినీ, ఆ పిల్లలను అంత ముద్దుగా తల్లిదండ్రులు చూసుకుంటారు. కాబట్టి మిత్రులారా, ఈ కళ అన్నది సరస్వతి స్వరూపము, నటరాజుని రూపము. ఇలాంటి వాటిని అన్నింటినీ ప్రోత్సహిస్తూ మన అందరినీ ముందుకు తీసుకుపోతుంది ఆ భగవంతుడే. ఎవరి కోసం కాదండి, కళ మీద ప్రేమతో అందరం వస్తాము, కానీ వాటిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు రామ్ కుమార్ గారు, శ్రీదేవి గారు, శ్రీ మయూరి నృత్యాలయం నుండి. కాబట్టి వాళ్లకు ఆ భగవంతుడు పరమేశ్వరి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటూ, నా స్నేహితురాలు అంజన్ కుమార్ గారికి ఆరోగ్యం సరిగ్గా రాలేకపోయారు. ఆ భగవంతుడు ఆమె ఆరోగ్యాన్ని మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనమంతా ఉండాలి. నమస్తే, థ్యాంక్ యూ. శంకర్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి చిన్నారులకు ఆశీస్సులను తెలియజేయవలసిందిగా కోరుతూ. పనిచేస్తుందండి. రామదాస్ గారు, ఫోన్ పనిచేస్తుందండి, ట్రాఫిక్లో చిక్కుందా? ఫోన్ పనిచేస్తుందా, ట్రాఫిక్లో చిక్కున్నదని అడుగుతున్నారు.
అమాయకులైన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. తెలుగువాడు ఎవరు అంటే అడిగితే తప్ప చప్పట్టు కొట్టిన వాడు ఎవరన్నా ఉన్నా అంటే ప్రపంచం మొత్తం మీ తెలుగువాడే. ఇప్పుడు కూడా మీరు తెలుగువాడే నిరూపించుకున్నందుకు నమస్కారాలు. మన జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే మాణిక్రావు గారు 16 సంవత్సరాల వయస్సు అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. అంటే అలాంటి వాడికి ఇప్పుడు కూడా 16 ఏళ్ళే మా మాణిక్రావు గారికి. అయితే ఈ సంస్థ పెట్టి 16 సంవత్సరాలు అయింది. అందుకు మీరు చప్పట్టు కొట్టాలి తప్పనిసరిగా. మీ 16 ఏళ్ల వయసును గుర్తెచ్చుకోండి. ఓల్డ్ ఏజ్లోకి రాకండి, గోల్డ్ ఏజ్లోకి వెళ్ళండి. ఈ మయూరి అనే పేరు, ఆమెను శ్రీదేవి గారిని నేను మొట్టమొదటిసారి చూశాను. ఆమెలో 2 విషయాలు నాకు నచ్చాయి. ఒకటి సంస్కారము, రెండవది సంస్కృతం కూడా. ఆమె రాగానే ఆ భాషను బాగా ఆకర్షించింది. ఆర్ఎస్ఎస్ రామకుమార్ గారు కదండి, వారికి నా నమస్కారము. వాళ్ళ అమ్మాయి నందిత, ఆ అమ్మాయికి కూడా నా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఈ మయూరి అని చూడండి, ఆడవే మయూరి నటనమాడవే మయూరి, చరణ కింకిణులు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా. దాంట్లో అద్భుతమైన ఆడవే నటనమాడవే మయూరి అనేది ఏ సినిమాలో? చెల్లెలి కాపురం అనే సినిమాలో. ఆ ఒక్క పాట అద్భుతంగా పేలింది. ఆ మయూరి పేరుతోటి అందరూ కూడా నెమలిలాగా ఉండాలి, నెమలికి నేర్పిన నడకలు ఇవి అన్నారు. ఆ మయూరి అనే సంస్థను పెట్టి అద్భుతంగా డ్యాన్సులు నేర్పిస్తూ అందరినీ కూడగట్టి రవీంద్ర భారతి లాంటి గొప్ప వేదిక మీద, ప్రధాన వేదిక మీద ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న శ్రీదేవి గారి దంపతులకు, వాళ్ళ అమ్మాయికి నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నా. మాణిక్రావు గారు 40 ఏళ్లుగా వెండితెర మీద ఉన్నారు. ఒక్క వేషం వేస్తేనే వాడిని మనం పట్టలేము. ఆయనలో స్టేజీ మీద కానీ సినిమాల్లో కానీ అభినయం అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో వినయం ఎక్కువగా ఉంటుంది. ఆ మహానుభావుడికి నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెండితెర వాళ్ళు. ఈ వెండితెర వాళ్ళ వల్లనే బంగారు తెర అయిపోయింది. ఇక్కడ కూచిపూడి డ్యాన్సులు, మా అత్తగారు ఊరు కూచిపూడి, నాకు మాత్రం మావిడి డ్యాన్స్ నేర్పుతుంది తప్ప ఇటు వాళ్ళు ఎవరు నేర్పలేదు. ఆ డ్యాన్స్ అనేది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా గురువు గారు నేర్చుకుంటూ నన్ను కూడా రమ్మన్నాడు. భరతనాట్యం 1 గంట నేర్పించారు. ఆ రోజు రాత్రి నిద్రపోతే కల్లోకి భూమాత కల్లోకి వచ్చింది. నాయన నువ్వు భరతనాట్యం చేస్తే నేను తట్టుకోలేను, మానుకో అన్నది. అప్పటి నుంచి ఇప్పటికి నేను డ్యాన్స్ జోలికి పోలేదు. కానీ మా గురువుగారు జమ్మనమడక మాధవరావు శర్మ గారని, ఆయన నాట్యవేదం అనే అద్భుతమైన పుస్తకం రాశాడు. నాట్యవేదం దేశానికి రాష్ట్రపతిగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఆయన అభిమాని. ఆయన అంటే చాలా అభిమానం. ఇక్కడందరూ నాట్య గురువులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన సంస్కృతిని కాపాడుతున్న వాళ్ళు. భారతీయ సంస్కృతిని కాపాడాలంటే మొట్టమొదటిగా ఉపయోగపడే కళలు. మనం కళలు కనుక నేర్చుకున్నట్టయితే మనకు మంచి చక్కటి భక్తి వస్తుంది, మంచి కళలు వస్తాయి, ముఖంలో కళ కనపడుతుంది, మనలో గొప్ప తేజస్సు కనపడుతుంది. రామ్దాస్ గారు లాగా గొప్ప ఆఫీసర్ గారు, నేను అనుకున్నాను వారు వస్తే ఆయన డ్రెస్సు చూసి తప్పట్టు కొడతారు, మా అడ్రస్ చూసి కాదనుకున్నాను. డ్రెస్సు వేసుకోకుండా మామూలు డ్రెస్ వేసుకొని వచ్చారు. అందువల్ల నమస్కారం అండి దైవజ్ఞ శర్మ గారు, మీరు కూర్చోండి సార్. నేను ముందు వచ్చినందుకు క్షమించండి. మీరు వారికన్నా ముందు రావడం చాలా తప్పు కదా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి సార్, దాన్నే ఉంది. భావజ్ఞులు ఎందరో ఉంటారు, దైవజ్ఞులు మాత్రం కొందరే ఉంటారు. 50 సంవత్సరాల నుంచి వేదికల మీద నిత్యం కనపడుతూ 1,00,000 ఫోటోలు ఎవరివన్నా ఉన్నాయంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన దైవజ్ఞ శర్మ గారు. అసలు రికార్డులకే రికార్డు ఆయన. 1,00,000 ఫోటోలు చూపించమంటే చూపించగలరు. అయినా సరే సలక్షణంగా, విలక్షణంగా, ఎటువంటి ఆభిజాత్యం లేకుండా ఉంటారు. వారి పాదాలకు నమస్కారాలు. ఈ నృత్యం అనేది మన నెమలి మయూరి. ఒకరిని అడిగా, నేను స్టూడెంట్కి, నేను లెక్చరర్గా పనిచేసా, టీచర్గా పనిచేసా, ఒరేయ్ మన నేషనల్ బర్డ్ ఏది, జాతీయ పక్షి ఏది అన్నా, ఎవరు చెప్పడం లేదు. ఒక్కటి కూడా తెలియదా అన్నాను. తెలియదన్నారు.
ఒరే ట్రారా, నీ చేత నేను ఖచ్చితంగా మన నేషనల్ బర్డ్ పేరు చెప్పిస్తా అన్న. పట్టుకొని వాడి చెవిలి గట్టిగా నువ్వులాను. నువ్విలితే వాడు పీకాక్ సార్, పీకాక్ సార్ అన్నాడు. అప్పుడు వచ్చింది పీకాక్. పీకాక్ అంటే నెమలి. పిల్లలు గురువు నేర్పే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. పూర్వం అంటే చెవులు పట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు చెవులు పట్టుకోవడం కాదు. చిన్న మాట అన్నా కూడా అక్కడ వెంటనే ప్రత్యక్షమయ్యే వ్యక్తి యూనిఫామ్ వేసుకొని రామదాస్ గారు ప్రత్యక్షం అవుతారు. ఎందుకు ఆ అబ్బాయిని అట్లా హెరాస్ చేశావు అని. అలాంటి రోజులు వచ్చాయి. పూర్వం పిల్లలు వాడు గురువు వస్తే లేచి నిలబడేవాళ్ళు. ఇప్పుడు శిష్యులు వస్తే గురువులు లేచి నిలబడి ఉంటారు. ఎందుకంటే మా ఫీజుతో సారు బతుకుతున్నాడు అనే ఫీలింగు. అప్పట్ట కాదు. అన్నం పెట్టేవాళ్ళు గురువులు పిల్లలకు. సారుకు మనం ఆ మాట వినకపోతే అన్నం దొరకదని భయపడేవాళ్ళు. ఇప్పుడు భయము లేదు, భక్తి లేదు. అటువంటి రోజుల్లో కూడా శ్రీదేవి గారు ఇంతమంది పిల్లల్ని, ఇంతమంది నాట్య గురువుల సహకారంతో మీ అందరినీ కూడా అద్భుతంగా, నేను వచ్చేటప్పుడు కూడా చాలా అద్భుతమైన డ్యాన్సులు జరుగుతున్నాయి. ఈ కళ నేను ఇక్కడ రావడానికి కారణము, కళా కల్పవృక్షము, కళా కామధేను అనిపించుకునేటువంటి ఒక గొప్ప దాత ఆమె అంజనీ కుమారి గారు. ఆమెకు థ్రోట్ ప్రాబ్లం వచ్చింది పాపం. లేకపోతే ప్రతి కార్యక్రమానికి ఆమె వస్తారు. ఆమె అన్ని సంస్థల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆమె పరిచయం చేశారు శ్రీదేవి గారిని. అమ్మ ఎప్పుడు టైం అయిపోతే అప్పుడు చెప్పండి, మీరు దగ్గుతారు, నేను తగ్గుతాను, అంతే. కాబట్టి ఈ ఒక కుటుంబం ఎలా ఉండాలి అంటే, కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలి అంటే శ్రీదేవి గారి కుటుంబంలాగా ఉండాలి. మొత్తము కళా సంపద వెలివిరియాలి. వాళ్ళలోనే కళ ఉండకుండా పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ ఒక రకంగా భక్తిని, ఒక రకంగా కళల్ని, ఒక రకంగా భారతీయ తత్వాన్ని మొత్తాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్లకు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ వచ్చారు. ఈ రోజుల్లో ఎవరు ఎక్కడికి రావడం లేదు. స్టేజీలు, వేదికలు కిటకిటలాడుతున్నాయి, ప్రేక్షకులు కటకటలాడుతున్నారు. ఎక్కడ మనిషి దొరకడం లేదు, తుపాకీ ఉండు కూడా. అలాంటి రోజుల్లో మీరు ఈ కళల్ని ఆదరించడం కోసం ఇంత దూరం వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు, ప్రదర్శనలు ఇచ్చారు. మీరందరూ కూడా కళాసేవకులు, కళామతల్ని ముద్దు బిడ్డరు. మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా నన్ను ఎందుకు పిలిచారంటే, మీ అందరికీ కొంతమందికి సంగీతం వచ్చు, కొంతమందికి డ్యాన్స్ వచ్చు, కొంతమందికి మ్యాజిక్ వచ్చు. నాకు ఏమీ రాదు కాబట్టి ముఖ్య అతిథిగా పిలిచారు. నేను కూడా కూర్చోవాలి కదండి. ప్రపంచంలో 90% జనం ఏమీ రాని వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళకు ప్రతినిధి కావాలి కదా. అందుకని రామదాస్ గారి పక్కన కూర్చోగలిగారు. వారు పోలీస్ అధికారి అయినప్పటికీ కూడా మంచి కళాకారులు, గాయకులు. అంటే మన ఉద్యోగం నిర్వర్తిస్తూ కూడా మనం కళ న్యాయం చేయడం అనేది గొప్ప విషయం. పాండవ ఉద్యోగ విజయాలు అన్నారు. వాళ్ళ ఉద్యోగాలు కాదు, ప్రయత్నాలు. కానీ మన విధి నిర్వహిస్తూ కళాసేవ కూడా చేస్తున్న మహానుభావులు ఈ వేదిక మీద ఉన్నారు. ప్రత్యేకించి గురువులకు నా నమస్కారం. ఈ నందిత ఉంది కదా, రాజనాలను చిన్నప్పుడు నేను చూశాను. ఇంటర్మీడియట్ అప్పుడు మా ఊరికి డ్రామా వేయడానికి వచ్చాడు. వస్తే ఆర్గనైజర్స్ డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు ఆయనకు. ఇవ్వకపోతే విలన్లాగానే మాట్లాడాడు. అప్పుడు అనుకున్నా, ఈయన సినిమాల్లో కూడా వ్యక్తిగత జీవితంలో కూడా ఇట్లాగే ఉంటాడా అనుకున్నాను. ఆ మహానుభావుడు మన మాణిక్యరావు గారికి బాగా తెలుసు. ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకెళ్ళింది రాజనాల గారిని. మా మాణిక్యరావు గారు, ఆయన అభినందించండి. మీరు మనసుతో కొట్టండి చప్పట్లు, చేతులు మీ చప్పట్లు కొడితే మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఎవరిని ఉద్ధరించడం కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడమే. ఒక ఆయన అన్నాడు, ఆయన బాగా పాడితే నేను చప్పట్లు కొడతా అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఆయన హాస్పిటల్ చేరాడు, హార్ట్ ప్రాబ్లం వచ్చి. ఏమండి నేను బతుకుతానా అన్నాడు. ఏమండి డాక్టర్ టాలెంట్ ఉంటే నువ్వు బతుకుతావు, లేకపోతే లేదన్నా. నేను బతకాలి కదా అన్నాడు. నువ్వు బతకాలంటే మార్గం చప్పట్లు కొట్టకపోవడమే. ఇంతకుముందు దానికి అది కవర్ చేసుకోమని చెప్పాను. కాబట్టి కళాకారులు బాగుంటేనేమేమి చప్పట్లు కొడతాము, వాడిని అభినందిస్తాము అనుకుంటే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. మన ఆరోగ్యం కోసం, సౌభాగ్యం కోసం మనం కళని ఆదరించాలి. భారతీయ తత్వాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా, నేను అమెరికా 5 సార్లు వెళ్ళాను, 15 రాష్ట్రాలు చేశాను, 8 దేశాల్లో చేశాను. విదేశాల్లో ప్రతి ఇంట్లో కూడా పిల్లలు డ్యాన్సర్లు, సింగర్స్ ఉన్నారు. నాకు 4 మనవాళ్ళు ఉంటే 2 మంచి సింగర్సు, 2 డ్యాన్సర్సు ప్రతి ఇంట్లో ఉంటారు. నేను అప్పుడు చెప్పాను, అమెరికాలో నేర్చుకునే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, అమెరికాలో నేర్పించే వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారన్న. మన సంస్కృతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు బాగా ఉజ్వలంగా ప్రకాశింపజేస్తున్నారు. వాళ్లకు మీకు అందరికి కూడా ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళు పద్మశ్రీలు అయ్యారు, పద్మవిభూషణలు అయ్యారు, పద్మభూషణలు అయ్యారు.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా ఇక్కడ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళిద్దరి మధ్యలో నేను కార్యక్రమం చేశాను. ఒక అరగంట దూరదర్శన్ వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తే ఒక మొదటి అరగంట మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, తర్వాత అరగంట నా జోకులు, తర్వాత అరగంట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన చనిపోయినా కూడా విగ్రహం ఉంది. కళాకారుడి కీర్తి అట్లా ఉంటుంది. అందరూ కూడా మంచి శక్తియుక్తుల్ని కళ కోసం ఉపయోగించి అభివృద్ధిలోకి రావాలని మీలోనే, మీ పిల్లల్లోనే పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మవిభూషణలు, భారతరత్నాలు కూడా రావాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం. మీరుండగా నేను చేస్తాను మరి. ధన్యవాదాలు సార్. ఎంతో చక్కగా అద్భుతంగా మీ యొక్క ప్రశంసా కార్యక్రమం, సందేశం, చిన్నారులకు ఆశీస్సులు మాకు సంతోషాన్ని ఇచ్చాయి. తదుపరి రమాకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కొంచెం క్లుప్తంగా మనోహరంగా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా ఈ స్టేజీని అలంకరించిన పెద్దలకు, మరి ఫ్రంట్ కూర్చున్న మహామహారాజులకు, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు చెల్లిస్తున్నాను. నా పేరు రమాకాంత్ అండి. మరి మూవీ హీరోని. ఆల్రెడీ ఇప్పుడు ఒక 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు 2 సినిమాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు చూస్తే చాలా చక్కగా చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి మా సినిమాలో అవకాశాలు ఉన్నాయండి. హీరోనిగా ఒక 2 ఆటో వాళ్ళని, ఒకటి ద్రౌపది బీటెక్ ఫైనల్ ఇయర్ అని ఒక సినిమాలో అవకాశం ఉందండి. మరి ఎందుకంటే మేము కళాకారులమే కాబట్టి, వాళ్ళు కూడా మాతో పాటు కళాకారులు కాబట్టి, ఒకరొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్టులు ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా నా నెంబర్ తీసుకొని మరి శ్రీదేవి మేడం కానీ కాంటాక్ట్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి అది కూడా ఇంట్రెస్ట్ అయి ఉంటుంటే కంపల్సరీ అవకాశాలు ఇస్తామండి. ఎందుకంటే మేము కూడా ఆ విధంగా వచ్చిన వాళ్ళమే, పైనుంచి ఎవరం రాలే. ఇంత కష్టపడి ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి డాన్స్ చేయడం జరిగిందో మేము కూడా అంత కష్టపడి ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడం కారణం ఏంటంటే మనం ఇంత కష్టపడితేనే ఇక్కడికి వచ్చాం. పిల్లలు కూడా ఎంతో కష్టపడ్డారు కాబట్టి పిల్లల తల్లిదండ్రులు మరి పిల్లలకి ఎంతో ఆదరించి ఆ పిల్లలకు ఏది కావాలన్నా నేర్పించి మరి ఇంతవరకు తీసుకురావడం మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు మరి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మరి ముఖ్యంగా శ్రీదేవి మేడంకి, మరి ముఖ్యంగా రామకృష్ణ గారికి, మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు. రామ్ కుమార్ గారికి, శ్రీదేవి మేడం గారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు కాబట్టి మన కళాకారులకు చాలా ముఖ్యంగా ఇప్పుడు మాణిక్రావు అన్న చెప్పాడు. మరి ఏం చెప్పాడంటే కళాకారులను అందరూ మర్చిపోయారండి, మరి కళాకారులను ఈ విధంగానన్నా గుర్తిస్తూ ఉన్నారంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు శ్రీదేవి మేడం కానీ రామకృష్ణ గారు ఉన్న వాళ్ళు ఇలాంటి కార్యక్రమం మీ ముందరకు రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ముఖ్యంగా మరి ఇంకోసారి పేరున మరి నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. మరి మాణిక్రావు అన్న కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను 6 సినిమాలు చేస్తున్నా, 6 సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాడు. మరి అన్నగారు గురుగారు చెప్పినట్టు ఆయన 200-300 సినిమాలు చేశాడు. ఎవరితో? ఎన్టీఆర్తో 3 తరాల్లో చేశాడు మరి మాణికన్న గారు. మరి ఇప్పుడు కూడా నా సినిమాలో చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి నాకు ఏది ఉన్నా కానీ నాకు గురువుగా ప్రతి ఒక్కటి తమ్ముడు ఇక్కడ రావాలి, ఇలా చేయాలని ప్రతి ఒక్కటి మనం ముందలు తీసుకెళ్ళి చేయడం జరుగుతుందండి. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు కూడా ముఖ్యంగా ఈరోజు ఫెస్టివల్ అండి. మరి ఇవాళ క్రిస్మస్ అండి. కానీ ఈ క్రిస్మస్ రోజు వీళ్ళు ఈ ఫంక్షన్ చేయడం నాకు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉందండి. మరి మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు, మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా టైం సరిపోదు. పిల్లలు కూడా ఎక్కడెక్కడో దూరం పోయే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క అది ఉంది కాబట్టి అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మరొకసారి ముఖ్యంగా థ్యాంక్స్. సార్ శ్రీ రామదాస్ తేజవత్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామదాస్ గారు ఎప్పుడు మా కార్యక్రమానికి మమ్మల్ని వెన్నంటి ఉంటూ ముందుకు నడిపిస్తూ వారి యొక్క ఆశీస్సులు మాకెప్పుడు ఎల్లవేళలా ఇస్తూ ఉంటారు. వారికి పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియచేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేడు శ్రీ మయూరి నృత్యాలయం వారి నాట్యమే మోక్ష సాధనం అన్న సందేశంతో సాంస్కృతిక సేవా సంస్థగా వాళ్ళ సౌజన్యంతో
మయూరి నృత్యాలయం వారి సౌజన్యంతో సంక్రాంతి మువ్వల సవ్వడి. అంబరాన్ని అంటే సంక్రాంతి సంబరాలు ముందుగానే మేడం శ్రీదేవి మేడం గారు ఆరంభించారు. అది కూడా భాగ్యనగరం నడిబొడ్డులో రవీంద్ర భారతిలో సంక్రాంతి మువ్వల సవ్వడి. సంక్రాంతి ముగ్గుల పోటీ విన్నాం కానీ మువ్వల సవ్వడి ఎవరు వినలేదనుకుంటా. కానీ పదానికి పాదానికి మువ్వలకి సందడి అనేది ఒక అనుసంధానం చేస్తేనే రససిద్ధి పొందుతుందని నాట్యమయూరి యొక్క వారి ఉద్దేశం. ఈనాడు పిల్లలు అద్భుతమైనటువంటి నాట్యం చేశారు. మేడం గారు లింక్ పంపించారు, నేను వాచ్ చేసుకుంటూ వచ్చాను. పిల్లలు చేసే నాట్యం కానీ వాళ్ళ హస్తము, దృష్టి, మనస్సు, భావము వీటిని అనుసంధానం చేస్తేనే కళ రససిద్ధి పొందుతుందని పెద్దలు చెప్పారు. అటువంటి పిల్లలు వాళ్ళు చేసే నిజంగా అన్ని మహాలక్ష్మి అవతారంతో వాళ్ళు చేసే మన సంస్కృతి సాహిత్యాన్ని మనకు భావి తరాలకు అందించడానికి ఇక్కడ విచ్చేసి ఉన్న నాట్య గురువులకి, నాట్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాట్యమయూరుల తల్లిదండ్రులకి, అదేవిధంగా శ్రీదేవి రామ్మోహన్ గారి యొక్క ఆది దంపతులు, పుణ్య దంపతులు, వీళ్ళు ఎంతోమంది నాట్యమయూరులు తయారు చేస్తున్నటువంటి ఈ నాట్యమయూరి సంస్థకి మనమంతా ఈ రవీంద్ర భారతిలో కరతాళ ధ్వనులతో మారు మ్రోగించాలని వందనం, అభివందనం, అభినందన చందనం. అదేవిధంగా ఈ సభకు శివుని ఆజ్ఞ లేనిది చీమైన గుట్టుదంటారు. దైవజ్ఞ శర్మ గారు ఆజ్ఞ లేనిది భాగ్యనగరంలో ఏ సభ జరగదు. ప్రతి సభలో డైరెక్ట్గా దూరే హక్కున్న వారు అని చెప్పి గతంలో మా గాంధీ మోహన్ గారు చెప్పారు. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి మరో హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ గారు, అదేవిధంగా మా ఈసీ మెంబర్ మాణిక్రావు గారు, తర్వాత ఇప్పటిదాకా మీతో మాట్లాడిన సముద్రం ఫేమ్ హీరో, నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయి, అటువంటి సముద్రుడం ఫేమ్ మన రమాకాంత్ గారు, అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి నాట్య గురువులు అందరికీ పేరు పేరున వందనం, నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. కడలి తరంగం విరుచుకుపడితే ఒడ్డును ముద్దాడిపోతుంది అంటారు. మన జీవితము, సాహిత్యము, సంస్కృతి, నాట్యము ఇవన్నీ మన జీవితానికి దగ్గర దర్పణంలా పట్టే ఉంటాయి. అటువంటి కళను మన భావితరాలకు ప్రోత్సహించిన ఈ శ్రీ మయూరి నృత్యాలయం ఈనాడు రేపు భవిష్యత్తులో ఒక యూనివర్సిటీగా వెలుగొందాలని, ఈ వేదిక మీద ఎంతోమంది నాట్యమయూరులని దేశ విదేశాలలో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి చెందాలని నా మనసా వాచా కర్మణ, నా శుభాశీస్సులు, శుభాభివందనాలు, అభినందన చందనాలు వాళ్ళ నాట్యమయూరులకి ఇక్కడ పర్ఫామ్ చేసినటువంటి పిల్లలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. మరొక మీకు సీక్రెట్ చెప్పాలి. ఇక్కడ వచ్చిన నాట్యమయూరుల తల్లిదండ్రులు, మేడం గారు పిల్లలకే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు డ్యాన్స్ నేర్పాలి. ఎందుకంటే ఈరోజు న్యూరో ప్రాబ్లం కానీ, బ్రెయిన్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఇంకా వణుకుడు రోగాలు ఏమైనా ఉంటే ఎవరైతే డ్యాన్స్ మూమెంట్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఈ వితౌట్ మెడిసిన్, వితౌట్ హాస్పిటల్తో మనకు ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి డిఎంటీ అని డ్యాన్స్ మూమెంట్ థెరపీ అని చెప్పి ఈ భాగ్యనగరాల్లో చాలా డిఎంటీ వెళ్ళబడుతున్నాయి. అందుకనే నాకు ఇప్పుడు 59 ఉన్నా కానీ నా సీక్రెట్ డ్యాన్సే. నేను డ్యాన్స్ వేయడం వల్లనే వయసు తగ్గించుకున్నాను, హాస్పిటల్కు దూరంగా ఉన్నానని చెప్పడం దాని రహస్యం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మీరు పెట్టుకొని ఏదో ఒకటి డ్యాన్సు, మనకున్న ఎన్నో రకం జానపద నృత్యాలు కానీ ఏదో ఒకటి చిన్న మూమెంట్ చేస్తూ ఉంటే, ఈ మధ్య మీరు చాలా క్లబ్బులు కూడా వెలిచినాయి. ఒక డ్యాన్స్ అని ప్రతి గల్లీలో వెలిచినాయి. అవి చేయటం వల్ల మీరు మెడిసిన్ని పక్కన పెట్టేసి మీ బాడీలోనే యాక్టివేట్ చేసి మీ బాడీలో ఉన్నటువంటి గుడ్ హార్మోన్స్, గుడ్ ఫీల్ హార్మోన్స్ తీసుకొచ్చి అటువంటి హార్మోన్స్ రావాలి. గుడ్ హార్మోన్స్ పిల్లల్లో ఇంటలెక్చువల్ పెరగాలి అంటే తప్పకుండా డ్యాన్స్ మూమెంట్ ఉండాలి. ఆ డ్యాన్స్ మూమెంట్ ఉన్న పిల్లలే రేపు స్కూళ్ళలో, పాఠశాలలో విద్యార్థులు క్లాసులో ఫస్ట్ వీళ్ళే డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, జడ్జిలే వీరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ పిల్లలే రేపు క్లాసులో ఫస్ట్లో ఉంటారని, అందుకని దయచేసి పిల్లలకి మీరు పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేయాలి. ఈ మన పూర్వీక
మన సాంప్రదాయమైనటువంటి సాహిత్యాన్ని, నాట్యాన్ని తప్పకుండా మన భావితరానికి అందజేయవలసిందిగా మరొకసారి నాట్యమయూరి నృత్యాలయ వారికి నేను మనసావాచ కోరుకుంటూ, సమయాభావం చాలా క్లుప్తంగా మనోహరంగా ఉండాలని సదుద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సార్, మీ యొక్క సందేశం ఎంతో స్ఫూర్తిదాయకం. అలాగే మమ్మలను, మా చిన్నారి నర్తకిమణులను ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీరు మాకే ఎంతో సంతోషంగా మంచి అవకాశాన్ని ఇచ్చినట్లుగా భావిస్తూ ఉన్నాం. అలాగే దైవజ్ఞ శర్మ గారు, సరస్వతి ఉపాసకులు, మాట్లాడవలసిందిగా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. క్లుప్త సుందరంగానే అమ్మాయి ఇవాళ మైరీ నిత్యాలయం వాళ్ళు ఒక విలక్షణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గౌరవ పెద్దలు శంకరనారాయణ గారు, ప్రతిభామూర్తి రామదాస్ చేరావతి గారు, మాకు అత్యంత ఆప్తులు, మాన్య ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆత్మీయులు మా మాణిక్ గారు, ఇతర అతిథులకు, రసజ్ఞ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ అమ్మాయి చాలా విలక్షణ కార్యక్రమం చేస్తుంది. చాలామంది సంప్రదాయ నృత్యాన్ని అభినందించే గురువులందరినీ కూడా సత్కరించి చాలా సంతోషంగా ఉంది. నృత్యం సమాహార కళ. భగవత్ సాక్షాత్కారానికి సంగీతము, నృత్యం ప్రధాన భూమికలు. అలాంటి నృత్యంలో వాళ్ళు గురువు ద్వారా నేర్చుకొని మీ అందరికీ భారతీయ సమాజంలో ఉన్నటువంటి అంతర్హితమైనటువంటి శాస్త్రీయ నృత్యాన్ని చెప్పడం సంతోషంగా భావిస్తూ, ఆ అమ్మాయి చాలా ప్రతిభామూర్తి. ఇద్దరు భార్యాభర్తలు చాలా శ్రమకొచ్చి ఎన్నో వైవిధ్య కార్యక్రమాలు చేశారు. అలాంటి యజ్ఞతుల్య కార్యక్రమం చేసినటువంటి యాజమాన్యాన్ని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. తదుపరి ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను, క్లుప్తంగా. సభా సరస్వతికి నా నమస్సుమాంజలి. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత ఆ సూర్యుడి వెలుతురి ముందు ఒక దీపంలాగా నేను మాట్లాడితే నేను వినిపిస్తున్నానా, మీకు కనిపిస్తున్నానా? కొంచెం దీక్షగా చూడండి. శంకరనారాయణ గారు చెప్పింది మీరు ఎంతవరకు విన్నారో నాకు తెలియదు. మీలో ఎవరైనా యోగా టీచర్, యోగా అభ్యాసం చేసేవాళ్ళు ఉన్నారా? మీరున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? మీరున్నారు. మీకు ఈ చప్పట్ల యొక్క ప్రాముఖ్యం తెలియదా? చప్పట్లు ఎంత ముఖ్యమైనయో. అది మా గురించి కొట్టట్లు కాదు, అది మీకు మీరుగా మీ ఆరోగ్యం గురించి కొట్టుకోమని చెప్పారు వారు. వానాకాలం బొబ్బట్లు, శీతాకాలం దుప్పట్లు, ఇలాంటి సభల్లో చప్పట్లు ఎంతో హాయినిస్తాయట. అది మీకు, అది మాకు. నేను మా మాణిక్ గారు వారు చెబితే ఒక 2 గంటల ముందే వచ్చాను. ఆ మూల కూర్చొని ఈ చిన్నారుల నృత్యం చూస్తూ ఉన్నాను. ముక్కుపచ్చలారని బిడ్డలు, వేలడంత లేని బిడ్డలు ఎంత అద్భుతంగా, ఎంత శాస్త్రీయంగా, ఎంత డిసిప్లిన్డ్గా వాళ్ళు నృత్యం చేశారంటే అసలు ఆ పిల్లల్ని అభినందించాలా, వారి గురుతుల్యుల్ని అభినందించాలా. ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీదేవి గారు వీళ్ళని అభినందించాలా. మొత్తానికి ధన్యజీవులు వాళ్ళు. వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే మరి వయస్సు అయితే ఉంది, ఆశీర్వదిస్తున్నాను. వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా మాణిక ఎలాంటి ఉత్సాహం, ఆయన ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఆయనకు పెద్ద ఉత్సాహం. ఆయనకి అందరూ రావాలి, అందరూ చూడాలి, అందరూ ఆశీర్వదించాలి, అందరూ ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. వారికి, మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
శిష్యుల జీవితాలలో వెలుగును నింపుతూ, నృత్యానికి ప్రాణం పోస్తూ, నాట్యాన్ని తపస్సుగా చిన్నారులకు నేర్పిస్తూ వారిని చక్కటి నృత్య కళాకారుణులుగా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి మా ఆత్మీయ గౌరవ నాట్య గురువులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాధురి గారు, కీర్తన గారు, శ్రీదేవి గారు, కల్పన గారు నాట్య గురువులు ఒక్క 2 మాటలు మాట్లాడినా కూడా సరిపోతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క స్పందన తెలియచేస్తే ఒక 2 మాటలే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. హలో, ఓం గురుభ్యో నమః. ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా మనస్సుభాంజులు. అలాగే సభను అలంకరించిన పెద్దలకి, నా చిన్నారులు కూడా నా శిష్యులు. ఈరోజు శ్రీ మయూరి నృత్యాలయ సాంస్కృతిక సేవా సంస్థ ద్వారా మీలాంటి పెద్దలందరూ కూడా నిజంగా ఇది మా గురువులకి ఒక ఎంకరేజ్మెంట్, మా పిల్లలకు కూడా. అంటే నేర్చుకున్న నాట్యానికి మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఉందా అని వాళ్ళందరూ అనుకుంటారు. వాళ్ళు ఇంకా పై స్థాయికి వాళ్ళు అనుకుంటారు, ఏదో రోజు మేము కూడా ఈ స్టేజ్ మీదకి రావాలి, మా గురువుల్లాగా మేము కూడా పెద్దల పక్కన కూర్చుంటామన్న ఇది వాళ్ళు కల్పించారు. నిజంగా నా చిన్నాళ్ళ తల్లిదండ్రుల నుంచి, మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మరొకసారి పెద్దలందరికీ, అలాగే శ్రీ మయూరి నృత్యాలయ సాంస్కృతిక సేవా సంస్థ సభ్యులకు నా శుభవందనములు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. తర్వాత మాధురి గారు, కీర్తన గారు, కృష్ణవేణి గారు, కల్పన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా అందరి గురువులందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ మయూరి నృత్యాలయ అకాడమీ నుంచి మేము రుహాని కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నిజాంపేట నుంచి రావడం జరిగింది. శ్రీదేవి మేడం గారు మాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఇంత పెద్ద స్టేజ్ మీద రవీంద్ర భారతి అంటేనే అందరి పిల్లలకు ఒక కళ అండి. ఆ స్టేజ్ మీద మా పిల్లలు, మా రుహాని కూచిపూడి డ్యాన్స్ అకాడమీ పిల్లలు ఇక్కడ స్టేజ్ వేయడం అంటే ఎన్నో జన్మల సుకృతమే అనుకోవాలి. ఇది అంటే ఇక్కడ స్టేజ్ మీదకి రావాలన్నా కూడా నటరాజ స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే రాగలుగుతారండి. నాట్యం పైన ఆ యొక్క అవగాహన ఉండాలి, చేయాలనే తపన ఉండాలి. ఈ యొక్క బిజీ లైఫ్లో ఈ యొక్క నాట్యం పైన పిల్లల యొక్క పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చేయడం కూడా చాలా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అందరూ బిజీ లైఫ్లో ఉన్నాము. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు వర్క్లలో బిజీగా ఉన్నా కూడా వారి యొక్క పిల్లలకి ఈ యొక్క ఇండియన్ సంస్కృతి, ఇండియన్ కల్చర్ మన పిల్లలకు ఉండాలి, ఒక సంస్కృతి నేర్చుకోవాలి అని పేరెంట్స్ అనుకోవడం చాలా సంతోషం అండి. ఇంకా మా అందరు నాట్యమనులందరూ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళి మంచిగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ స్టేజ్ మీద పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి అందరి యొక్క బ్లెస్సింగ్స్ మనందరి నాట్యమనుల పైన ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిఎస్ఎన్ మూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మూర్తి గారు, ఇక మనము అతిథులను సత్కరించుకునే సమయం ఆసన్నమైంది. దానికి ముందుగా ఒక 2 మాటలు శ్రీ మయూరి నృత్యాలయ సాంస్కృతిక సేవా సంస్థ డైరెక్టర్ అండ్ ఫౌండర్ నందితా రాజనాల, నాట్య కిన్నెర నందితా రాజనాల. తను సర్టిఫికేషన్ డిప్లొమా కంప్లీట్ చేసి నటువాంగంలో కూడా డిప్లొమా కంప్లీట్ చేసింది. నృత్య గురు పరంపరగా తను ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ మన ముందుకు తీసుకువస్తుంది. అలాగే శ్రీ మయూరి నృత్యాలయ ప్రాచీన కళా కేంద్ర అనే సర్టిఫికేషన్ను లెవెల్ వైజ్గా ఇస్తున్నటువంటి ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తూ ఎంతోమంది నర్తకీమణులను ముందుకు తీసుకువెళ్తూ ఉంది. సబ్జెక్ట్ పరంగా మన
నాట్య గురువులందరూ కూడా ఆ లెవెల్ 1 లెవెల్ 2 అనుకుంటూ ప్రతి ఒక్క చిన్నారిని మనకు ఆ ఎగ్జామ్స్లలో కూర్చోబెట్టి వారికి ఒక మంచి సబ్జెక్ట్ని నేర్పించుకుంటూ తీసుకువస్తూ ఉన్నారు. ఈ యొక్క నృత్య పరంపరను ముందు తరాలకు అంతే విధంగా అందిస్తూ మన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తూ ఉంది ఈ శ్రీ మయూరి నృత్యాలయ. ఇక మన యొక్క అతిథులను సత్కరించుకుందాం. ముందుగా రామ్దాస్ తేజోవత్ గారు అర్జెన్సీ ఉండడం మూలన ముందుగా తనని సత్కరించుకుందాము. థ్యాంక్ యూ సార్. అలాగే హలో, రాజనాల నందితా లక్ష్మిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజనాల నందిత శ్రీ మయూరి నృత్యాలయ నాట్య కిన్నెర నందిత రాజనాల డైరెక్టర్ అండ్ ఫౌండర్. శంకర్ నారాయణ గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శంకర్ నారాయణ గారు. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తదుపరి మాణిక్ గారు. థ్యాంక్ యూ సార్. తదుపరి దైవజ్ఞ శర్మ గారు కూర్చోండి. రమాకాంత్ గారు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రమాకాంత్ గారు, రమాకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు కూర్చోండి. మీరు కూర్చోండి. అయ్యయ్యో, కూర్చోండి సార్. తదుపరి మూర్తి గారు, నాట్య గురువులు. థ్యాంక్ యూ. శ్యామ్ గారు. శ్రీదేవి మేడకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వాళ్ళ గ్రూపుతో నాగ్పూర్ మహారాష్ట్ర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డేటు టైము అన్నీ నేను ఇస్తాను మేడంకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా. సలాడి శ్రీదేవి గారు, సలాడి శ్రీదేవి గారు నాట్య గురువు. చప్పట్లతోటి ఒక్కసారి అభినందిస్తే బాగుంటుందని. సలాడి శ్రీదేవి గారు. తదుపరి కీర్తన గారు. కీర్తన గారికి సత్కారం. కీర్తన గారు.
కీర్తన గారి స్టూడెంట్స్ ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కీర్తన గారి స్టూడెంట్స్ వేదిక మీదకి రావాల్సింది. ఇలా ముందుకు వచ్చేసేయండి అమ్మా. ముందుకు వెళ్ళిపోండి, కొంచెం నీల్ డౌన్ చేయండి త్వరగా. శిష్య బృందం, కీర్తన గారి శిష్య బృందం ముందుకు నీల్ డౌన్ చేయండి నాన్న. ముందుకు రండి, ఇలా ముందుకు వచ్చేయండి. ఇక్కడ రా నాన్న. నీల్ డౌన్. తులసి గారు ఉన్నారా? భవ్య గారు, తులసి గారు. గురు తులసి గారు, తులసి గారు మరియు స్టూడెంట్స్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. వాళ్ళని రెడీగా ఉండమనండి. One paints ഉപയോഗിച്ച് ഫർണിച്ചർ മാർക്കുകളുടെ നോ പറയൂ. You said we're going to see something spectacular in Abu Dhabi. Welcome to the portal of dreams. This is what they call an immersive experience. Wow. Stunning, na? I think I don't want to blink. Is it okay to have this much fun as adults? రండి, రా 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 రా. సిట్. స్టూడెంట్స్, తులసి గారి స్టూడెంట్స్. తదుపరి గంధం కృష్ణవేణి గారి స్టూడెంట్స్. ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ కృష్ణవేణి గారు, గంధం కృష్ణవేణి గారు. స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు రండి నాన్న. అందరూ ఇట్లా నీల్ డౌన్ చేయండి. నాన్న ఇటు ముందుకు తిరిగి నీల్ డౌన్ చేయండి. ఇలా స్ట్రైట్గా ముందుకు తిరగండి. చేసేసింది, అయిపోయింది. తదుపరి మాధురి గారు స్టూడెంట్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మాధురి గారు, మేడం ఒక్క సెకండ్. మేడం అక్కడ జరుగుతుంది, ఒక్క సెకండ్. సారీ ఒక్క సెకండ్ ఆగండి. సభా సంస్కారం కదా మనది. ఇక్కడ నాన్న, ఇక్కడ రా నాన్న.
సభా సంస్కారాన్ని పాటించాల్సిన బాధ్యత మనది. మనమే చిన్నారులకు చెప్తాము. తదుపరి పద్మజ గారు, గురు పద్మజ నల్లా గారు, గురు పద్మజ గారు, పద్మజ గారు, అలాగే పూర్ణిమ ప్రసన్న గారు సిద్ధంగా ఉండాలి. పద్మజ గారి స్టూడెంట్స్ ముందుకు రావాలి. ముందుకి కూర్చోండి, కొంచెం ముందుకి. థ్యాంక్ యూ. తదుపరి పూర్ణిమ ప్రసన్న గారు స్టూడెంట్స్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ తదుపరి కల్పన గారి స్టూడెంట్స్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పూర్ణిమ ప్రసన్న గారు, థ్యాంక్ యూ పద్మజ గారు. పూర్ణిమ ప్రసన్న గారు, మీరందరు ఇలా నీల్ డౌన్ చేయండి. కూర్చోండి. ఇక్కడ దగ్గర రండి, దగ్గరికి రండి. చక్కగా ముందుకు చూడండి. నమస్కార ముద్ర పెట్టండి. అంజలి నమస్కార ముద్ర పెట్టుకోండి. థ్యాంక్ యూ. కల్పన గారు, వారి స్టూడెంట్స్. కల్పన గారు ఇంకొకరు ఉన్నారు. సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ కల్పన గారి స్టూడెంట్స్ నన్ను నీల్ డౌన్ చేయండి.
కల్పన గారు మీ స్టూడెంట్సే కదా, నీళ్ళు డౌన్ చేయండి నాన్న, నీళ్ళు డౌన్ చేయండి చక్కగా. ఇటువైపు వచ్చేయండి నాన్న. మీ గురించి చెప్తూనే ఉంటుంది మా అమ్మాయి. మేడం గారికి ఎంత ఓపికనో. मस्त है ना, अब to 60% ऑफ है इन सब पे, पर थोड़ा जल्दी करो नहीं तो స్టూడెంట్స్ కొంచెం మిస్ అయిపోయారు. ఒక్కసారి స్టూడెంట్స్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీదేవి గారు, సల్లాడి శ్రీదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పిలుస్తాను. తండ్రి గ్రూప్ ఫోటో మిస్ అయింది. ఒక్కసారి గ్రూప్ ఫోటో మిస్సింది, స్టూడెంట్స్ మిస్ అయిపోయారు. కూర్చోండి. ఒక్కసారి నాన్న జరగండి. ఇట్రండి నాన్న. కొంచెం నీళ్ళు డౌన్ చేయండి, కొంచెం ముందుకు. ఇటు పక్కకు వచ్చేయండి. కొంతమంది ఇటు పక్కకు వచ్చేయండి. అవార్డ్స్ ఆల్రెడీ ఇచ్చేసాము. ఇవ్వలేదా? మీరు తీసుకొని రెడీగా ఉండండి, తర్వాత నేను మళ్ళీ చేయిస్తాను. బాలనగర్ నుంచి తిమ్లాపూర్కి వెళ్ళే మెయిన్ రోడ్డు, ఆ రోడ్డు పక్కన ఒక ఇద్దరు రమ్మను. రెసిడెన్షియల్ ప్లాట్ అందుబాటులో ఉంది. ఇదంతా కూడా ప్రొటెక్టెడ్ వెంచర్, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అలాగే 24/7 మాన్యువల్ సెక్యూరిటీ, సీసీ కెమెరాల పహారా ఉంటుంది. అలాగే రిసార్ట్ కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా మన ప్రాపర్టీకి ఒక వాల్యూ పెంచుతారు. నా వెనకాల కనిపిస్తుంది అమేయ పార్క్. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుతూ కూడా విశేషంగా డెవలప్ చేస్తున్నాం. ఈ పార్క్లో వచ్చినప్పటికీ యాంపీ థియేటరు, అలాగే లోటస్ పాండు, ఆ లోటస్ పాండ్ మీద బ్రిడ్జ్, దాని కింద రాజేశ్వరి రెడ్డి సర్పంచ్ రాజేశ్వరి రెడ్డి గారికి చిరు సత్కారం. సపోర్ట్గా రిసార్ట్ ఉంది, క్రికెట్ ప్లే ఏరియా, అలాగే కాటేజెస్, కిడ్స్ ప్లే ఏరియా, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అక్కడికి వస్తే బస్ చేయడానికి కూడా ఉంది. అమే అనేది ఇప్పుడు వస్తున్న త్రిబులార్కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఒక్కసారి బెంగళూరు హైవేకి మీరందరూ వెళ్ళి అవార్డ్స్ తీసుకోండి. ఇటు వెళ్ళండి, ఎక్కడ వస్తుందో అక్కడ ఇటు వెళ్ళి అవార్డ్స్ తీసుకోండి. ఇట్లా వెళ్ళండి నాన్న, అవార్డ్స్ తీసుకొని రండి నాన్న. మీరు వెళ్ళి అవార్డ్స్ తీసుకొని రండి, మీరు వెళ్ళి. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్క నిమిషం. నందితా రాజనాల దాన్ని రమ్మని. నందిత నందిత ఒక్క నిమిషం, నేను ఇప్పుడే ఇస్తా. ఒక్క నిమిషం ఇక్కడే. చిన్నారులందరూ కూడా హష్మిత, అనిష్క ట్రూప్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అనిష్క బ్యాచ్, హష్మిత బ్యాచ్. ఏమైంది సార్? నేను మళ్ళీ తీస్తాను.
గల్లు గల్లు బ్యాచ్. మేఘన, ఆద్య, శాన్వి. శ్రీ మయూరి నృత్యాలయ స్టూడెంట్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ మయూరి నృత్యాలయ స్టూడెంట్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే థ్యాంక్ యూ. ఎంతో శ్రమ నోడ్చి ఇంత దూరం రావడం ఒకటి, తల్లిదండ్రుల కోఆపరేషన్ లేదే ఎంత మాత్రమూ జరగదు. వారికి సదా ఒక్క నిమిషం ఉండండి. వారికి సదా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఒక్క నిమిషం. నందిత, దయచేసి తీసుకున్న వాళ్ళందరూ కొంచెం ఇక్కడి నుంచి వెకెట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్, ఒక్క 2 నిమిషాలు ఉండండి. ఒక్క 2 నిమిషాలు సార్. ఎవరు అవార్డ్స్ తీసుకొని దిగలేదు? అవార్డ్స్ తీసుకొని వచ్చేయండి నాన్న. అవార్డ్స్ తోటి ఫోటో తీసుకున్న వాళ్ళు ఎవరు ఒకసారి రండి. శ్రీదేవి గారి స్టూడెంట్స్, సలాడి శ్రీదేవి గారి స్టూడెంట్స్ అవార్డు తీసుకొని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పదండి 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 నాన్న. ఒక్క నిమిషం. శ్రీదేవి గారు, సలాడి శ్రీదేవి స్టూడెంట్స్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు స్టేజ్ మీదకి రండి. నందు నువ్వు అక్కడ చూడు. కొంచెం నాన్న ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ ప్లేస్ వెకెట్ చేయండి ఒక్కసారి.
ఏమైనా ఉన్నాయా? స్టేజ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదములు. ఇంత మంచి ప్రోగ్రాం చేసి మమ్మల్ని ఆహ్వానించిన శ్రీ మయూరి నృత్యాలయ సంక్రాంతి మువ్వల సభడి దానికి ఆర్గనైజర్ శ్రీదేవి గారు మరియు వారి హస్బెండ్ రామ్ కుమార్ గారు ఇంత మంచి ప్రోగ్రాం చేశారు. ముఖ్యంగా వాళ్ళ పాప నందిని ఈ ప్రోగ్రాంకు ఒక న్యూ అట్రాక్షన్గా ఉండి అందరినీ ఒప్పించి మెప్పించి ఈ సభను రంజింపజేసిన విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ ఆమ్ మానిక్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్, మా ఈసీ మెంబర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బ్రదర్. హ్యావ్ ఎ నైస్ డే టు ది మీటింగ్ టు ది యువర్. బాయ్ బాయ్, గుడ్ నైట్. అయిపోయిందా? థ్యాంక్ యూ సార్. కల్పనా గారి స్టూడెంట్ ముద్దుగారే యశోద అనే అంశంతో మన ముందుకు వస్తుంది భావన.